హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. దీనికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 టొమాటోస్, ఒక 6 కాజు అండ్ 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి టొమాటో ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. అందులో 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ జీలకర్రని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 2 ఇలాచీ, 2 లవంగం, దాల్చిన చెక్క 2 ఇంచెస్, బిర్యానీ ఆకు 1 యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. మంచి అరోమా వస్తుంది. అండ్ ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను ముందుగా చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకున్నాను. చూసారు కదండి, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేవి వస్తాయి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ టొమాటో ప్యూరీ వేయడం వల్ల మనకి కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. అండ్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూసారు కదండి, మనకి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అండ్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైలే వస్తుంది మనకి. ఇది బిర్యానీలోకి, బటర్ నాన్స్, చపాతీ, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.